హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్లాగ్స్ బై కే. ఈరోజు రెసిపీ ఇడ్లీ ఉప్మా అండి. ఫస్ట్ ఇడ్లీ చేసేసుకొని దాన్ని తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే తర్వాత మ్యాష్ చేస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఈవినింగ్ టైమ్ స్నాక్గా బాగా యూజ్ అవుతుంది. నైట్ టైంలో కూడా టిఫిన్లకు తినచ్చు. సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక కాస్త ఆవాలు, ఆవాలు వేగాక సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. పచ్చిమిరపప్పు కొంచెం, కాస్త కరివేపాకు, నాలుగు పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఆనియన్ అండి, సన్నగా తరుక్కొని, వాడనివ్వాలి. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా బాగా పెట్టుకోవచ్చు అండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా పిల్లల కోసం. ఇడ్లీ తినడానికి చాలామంది ఇష్టపడరు, వాళ్ళకి ఇలా చేసి పెట్టవచ్చు. ఇడ్లీలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు పొడి, వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా వేగనివ్వాలండి ఆనియన్స్. వేగిన తర్వాత ఇడ్లీని ఇలా పొడి చేసుకున్న ఇడ్లీలని ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఒక 5 minutes స్విమ్లోనే పెట్టి బాగా హీట్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయ్యే ఇడ్లీ ఉప్మా రెడీ అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.